హాయ్ హలో వెల్కమ్ టు పినాకిని మీడియా. ఈరోజు మన అతిథి అల్లం రామకృష్ణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నా పేరు అల్లం రామకృష్ణ. మాది వచ్చేసి నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్. ఇది తెలంగాణ వ్యాప్తంగా మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు స్వయం ఉపాధి గురించి ముందుకు తీసుకెళ్లాలని 2018లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ గ్రూప్లో చాలామంది ఉన్నారు. దాదాపు 300 ఎక్కువనే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజెంట్ మహేశ్వరంలో మాత్రము మేము దాదాపు ఒక 600 నుంచి 700 మంది ఉన్నాం. ప్రజెంట్ మాతో పాటు వర్క్ చేయడానికి 30 నుంచి 50 మంది దాకా ఉన్నారు. సో ఇక్కడ మాదేంటంటే నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వికలాంగులు దేనికి కూడా తక్కువ కారు, ఏదైనా చేసుకోగలరు, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ సంఘానికి నేను వచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, ట్రెజరర్ని, నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ని. అయితే మేము 2018లో ఏమనుకున్నామంటే ఒక సంఘం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం స్వయం ఉపాధి భవనం అనేది ఒకటి కావాలి. ఈ కాలంలో ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా ఇబ్బంది. అలాంటిది మన లోకల్ మాజీ మంత్రి గారిని కలిసి, ఎమ్మెల్యే గారిని, మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, స్వయం ఉపాధి అంటే పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చదువుకున్నా కూడా జాబులు ఇస్తలేరు. సో ఏదైనా మా అంతలో మేమే స్వయంగా ఉపాధి చేసుకోవాలి మేడం, మాకు ఏదైనా ఒక దారి చూపెట్టండి అని వారిని అడగడం జరిగింది. ఆమె కూడా ప్రతికూలంగా స్పందించి వెంటనే అప్పుడు కలిసిన ఒక సంవత్సరంలోనే జాగా చూపించడం జరిగింది. దాదాపు 300 నుంచి 500 గజాలు చూపించడం జరిగింది. చూపించిన వెంటనే మీకు జాగా అలర్ట్ చేసిన అనగానే మేము మళ్ళీ అడిగినాం, జాగా ఇస్తే ఏం ఉపయోగం ఉండదు మేడం, దాన్ని ఒక బిల్డింగ్ లాగా మలిచి మాకు ఒక మిషనరీ వేస్తే దాన్ని మేము పనికి మలుచుకుంటామని చెప్పడం జరిగింది. మేడం వెంటనే సరే దాన్ని కూడా నేనే చేస్తాను, మీ బాధలు నాకు అర్థమవుతుంది, నేను ముంగడి ఉండి చేస్తానని చెప్పేసి వెంటనే ఆమె ఒక 25 lakhs బిల్డింగ్ కట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టడానికి దాదాపు ఒక 2-2.5 సంవత్సరాలు అయింది. అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది. అయినా కూడా మేడం ఎక్కడ కూడా వెనకకు చూడకుండా మేము పోయినప్పుడల్లా కూడా ఒకటే అడిగేది, మాకు స్వయం ఉపాధి భవనం కావాలి మేడం, మాకు వేరేది ఏం వద్దు, ఎక్కడ పోయినా కూడా జాబ్లో పెట్టుకుంటలేరు, సో దీనికి మీరే దారి చూపెట్టాలంటే మేడం ఖచ్చితంగా మేము కట్టి ఇవ్వడం జరుగుతుంది, మీరు భయపడకండి అని చెప్పేసి బిల్డింగ్ని కట్టి 25 లక్షలతో కట్టించి, ల్యాండ్ని ఒక 300 గజాలతో అలర్ట్ చేసి, తర్వాత దాంట్లో మిషనరీ కూడా ఒక 2 లక్షల దాకా మిషనరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ దాదాపు 10 నుంచి 20 మంది రెగ్యులర్గా పనిచేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ 2-3 మిషన్లు ఉండడం వల్ల సరిపడా పని అనేది లేదు. ఇక్కడ దాదాపు ఒక 10 మందికి రెగ్యులర్గా వర్క్ ఉంటుంది, ఇంకో 10 మంది కొద్దిగా మార్కెటింగ్లో చేసి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్ వర్క్గా మేము మలుచుకోవాలని మేడంని కూడా, మేడం లాగా వేరే వాళ్ళ దాతలు కూడా ఎవరైనా ఉండి మేడం లాగా మాకు సహాయం చేసిరు అనుకోండి, ఈ 20 నుంచి ఈ సంఖ్య అనేది దాదాపు మేము 100 దాకా తీసుకొస్తాం. మాకు మేడం మార్గం చూపించింది, మేడం మార్గంలో మేము ఇంకొక 50 మందికి మార్గం చూపెట్టాలని చెప్పేసి ఇక్కడ స్వయం ఉపాధి భవనం అనేది ఒక రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి కట్టించారు అనమాట. మేడం మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక స్వయం ఉపాధి భవనం ఏర్పాటు అయ్యింది అంటే అది సబితేంద్ర రెడ్డి, మాజీ మంత్రి సబితేంద్ర రెడ్డి గారికి క్రెడిట్ అనేది దక్కుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా స్వయం ఉపాధి గురించి కట్టలేదు. స్వయం ఉపాధి గురించి కట్టిన ఈ భవనాన్ని మేము సద్వినియోగం చేసుకొని మాకు కల్పించిన ఈ అవకాశాన్ని మేము ఇంకా ఇతర దివ్యాంగ సోదరులందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇస్తరాకులు తయారు చేస్తున్నాము, అలాగే స్క్రబ్బులు తయారు చేస్తున్నాము, ఇంకా ఆరతి కప్పురము, పెన్నుల మిషన్లు కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇస్తరాకులు, స్క్రబ్బులు స్టార్ట్ చేయడం జరిగింది 10 మంది 20 మందితోటి. ఇంకా కూడా మార్కెటింగ్లో ఏవేవి నీడీగా ఉన్నాయో అవన్నీ కూడా మేము కూర్చొని చేసుకునే కెపాసిటీ ఉన్న మిషన్లు మాకు దాతలు ప్రొవైడ్ చేస్తే మేము ఖచ్చితంగా మా యొక్క పనిని మేము ఎక్కడ కూడా తగ్గిపోమని, మా వర్క్ మేము చేసుకొని ఇతరులకు ఆదర్శంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. గారు ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఈ ఆలోచన మాకు
2018లో మొదలైంది. అది కూడా ఎందుకు అని అంటే రీజన్ పెద్దదే. మేము ఇక్కడ వచ్చేసి దివ్యాంగులం అంటే ఓహెచ్ ఆర్థో హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, బ్లైండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే, పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిర్రు, ఒక్కొక్కరు బీటెక్ ఎంటెక్ కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జాబ్ల గురించి పోయినప్పుడు ప్రైవేట్ సంస్థలు కానీ ఇక గవర్నమెంట్లలో కానీ పోటీలు పడలేక, ఒకవేళ అవకాశం ఉన్నా కూడా అక్కడ ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే మల్టీపర్పస్గా వీళ్ళు యూజ్ కావాలని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేయలేరు, మీరు రాలేరు అని ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. మేము ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మహేశ్వర నియోజకవర్గ పరిధిలో ఉంటాం. దాదాపు 700 మంది ఉన్నాము. ఈ 700 మందిలో దాదాపు 300 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, డిగ్రీలు, ఇంటర్ చేసిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా జాబులు రావడం లేదు, ఎక్కడ పోయినా రిజెక్ట్ రావడం జరుగుతుంది. సో ఏం చేయాలి అని ఆలోచించాం. మేము ఒక 10 మంది ఫస్ట్ ఒక 10 నుంచి 15 మంది ఒక సంఘంలాగా ఏర్పాటు చేసి మనకంటూ మనం ఒకటి స్వయం ఉపాధి అనేది క్రియేట్ చేసుకొని మన ద్వారా ఇంకా మనోళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. మనం ఒకరి మీద డిపెండ్ కాకుండా మనం దేన్నైనా చేయగలమని నిరూపించుకోవాలి అనే ఆలోచన 2018 డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఆ ఆలోచనని మేము కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ స్వయం ఉపాధి భవనం అనేది కావాలని అడగడం జరిగింది. సో దాని ద్వారా ఈ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము దాదాపు 5 సంవత్సరాలు కష్టపడితే అలుపెరగకుండా తిరిగి అందరినీ పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ప్రధానంగా మాజీ మంత్రి మన పట్ల సబితా ఇంద్రారెడ్డి గారిని అప్పుడప్పుడు కలిసి, మేడం మా పరిస్థితి ఇది, మమ్మల్ని జాబ్లో ఎవరు పెట్టుకుంటలేరు, రిజెక్ట్ చేస్తున్నారు, మాకు జాబులు లేవు, తినడానికి తిండి లేదు. ఇంకా కరోనా వచ్చినప్పుడు అయితే బీభత్సంగా పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజుకు ఒక్క పూట తిని ఉండే కాలాలు కూడా ఉన్నాయి. ఎవరిని పోయి అడిగినా ఏం చేస్తామయ్యా మేము కూడా మీలాగానే అని అనడం జరుగుతుంది. ఒకరి ఇద్దరికి జాబులు ఉండే అది కూడా వాళ్ళు కరోనా వల్ల తీసేయడం జరిగింది. మళ్ళీ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాం. వాళ్ళని వీళ్ళని అడిగి మాకు స్వయం ఉపాధి కావాలి, మేము చేసుకుంటాం, మాకు బిల్డింగ్ కావాలి, బిల్డింగ్లో మిషనరీ కావాలి, ఎట్లైనా ఏర్పాటు చేయండి, మేము చేసుకుంటాం అనేసి పట్టుదలతో మాకు వేరేది ఏమొద్దు, మీరు గిబ్బులు మాకు ఇవ్వద్దు, మీరు నిత్యావసర సరుకులు మాకు ఇవ్వద్దు, మాకు కావాలి ఏంది స్వయం ఉపాధి భవనంలో పనులు. ఫస్ట్ మాకు పని కల్పిస్తే, మా 15 మందికి పని కల్పిస్తే మేము మిగతా వాళ్లకు ఆదర్శంగా నిలబడి మిగతా వాళ్ళకు పనిలో మేము మార్గం చూపిస్తామని చెప్పేసి పట్టుదలతో ఈ భవనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2018 డిసెంబర్లో స్టార్ట్ చేస్తే మాకు 2004లో మాకు ఈ బిల్డింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. పని కూడా స్టార్ట్ చేస్తున్నాము. మీ సంస్థ నిర్వహణ ఎలా? మా సంస్థ నిర్వహణ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు మాకు మిషన్ అనేది అరేంజ్ చేశారు. ఒక 1 lakh తోటి మేడంని అడగంగానే వెంటనే స్పందించి మిషన్ అనేది అరేంజ్ చేశారు. స్క్రబ్బులు అండ్ ఇస్తరాకుల మిషన్ అనేది అరేంజ్ చేశారు. మేడం అరేంజ్ చేసిన మిషన్లకు ప్రోడక్ట్ తయారు చేయాలంటే ముడి సరుకులు కావాలి. ముడి సరుకులు కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనీ కావాలి. మళ్ళీ మొదటికి వచ్చింది ప్రాబ్లం. మిషన్ అయితే ఇచ్చారు, బిల్డింగ్ ఇచ్చేశారు, ఇప్పుడు సరుకు కావాలి. ఎలా అని ఆలోచిస్తే మళ్ళీ మా వాళ్ళనే పిలిచి చిన్నపాటి మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, మరి అన్ని రోజులేమో బిల్డింగ్ లేదని బాధపడ్డాం, ఇప్పుడు బిల్డింగ్ వచ్చింది ఏం చేయాలి అంటే, సరే తల ఎంత అంత వేసుకొని మనము రా మెటీరియల్ తెచ్చుకుందామని చెప్పేసి ఓ 10 మంది కలిసి ఒక 5,000 10,000 అంటే తోచిన కాడికి 2,000 ఒక్కొక్క 1,000 500 వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలా ఒక కొన్ని డబ్బులు వేసుకొని మెటీరియల్ అనేది రా మెటీరియల్ అనేది తీసుకొచ్చి ప్రోడక్ట్ తయారు చేసినాం. ఆర్డర్ వస్తుంది. బట్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే ఆర్డర్ ఉంది కానీ ప్రోడక్ట్ తయారు చేయడానికి ముడి సరుకులు లేవు. ఆ బాధలు కూడా మేము స్పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి రా మెటీరియల్కి కూడా మాకు డబ్బులు లేవు. ఇక్కడ 10 నుంచి 20 మంది పని చేస్తున్నారు. అందులో అందరూ పైసలు వేసుకోవాలని రూల్స్ కండిషన్స్ ఏం పెట్టలేదు. ఎవరి దగ్గర ఎంత ఉందో అంత డబ్బులతోటే మెటీరియల్ తెచ్చుకొని ప్రోడక్ట్ని తయారు చేసి ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించి మళ్ళీ ఆ పైసలు వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ మేము కొత్త రా మెటీరియల్ తీసుకొచ్చి
కొత్తగా అంటే మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏందంటే రా మెటీరియల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అలాగే మిషనరీ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. 1, 2 మిషన్‌లతోటి ఇంతమంది పని చేసి చేయాలన్నా కూడా ఇబ్బందవుతుంది. సో, ఈ నిర్వహణ అనేది కష్టంగానే వెళ్తుంది. దివ్యాంగులు అంటేనే కష్టం. ఆ కష్టాన్ని తట్టుకొని పోయేటోడే దివ్యాంగుడు అని నిరూపించాలనేదే ఈ నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ గ్రూప్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ గ్రూప్‌లో ఖచ్చితంగా మేము ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా ముందుకు వెళ్తామనే నమ్మకం మాకు బాగా ఉంది. పెట్టుబడిలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల అందరూ ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశం కూడా మా దగ్గర లేదు. ఏందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ కాడికి అప్పు, సప్పు తెచ్చుకొని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు మాత్రమే ఉండాలి. అయితే పెట్టుబడి పెట్టనోళ్ళు ఇక్కడ ఉండొద్దు అనే రూల్స్ మాత్రం మా దగ్గర లేదు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టినా పెట్టకున్నా కూడా అందరూ కూడా స్వయం ఉపాధి చేసుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎవరైతే అసలు మనీ అనేది లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకు మేమేం చేస్తున్నామంటే మీరొచ్చి పని చేసుకోండి. పని చేసుకొని మీకెంతనో అంత మేము కేటాయించి మేము మీకు దారి చూపిస్తామని అంటున్నాం. ప్రతి దివ్యాంగుడు కూడా వచ్చి పని చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. కానీ ఉన్న వాళ్ళ కాడికి పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెడతలేరు. వాళ్ళు అక్కడ ఎవరి దగ్గరనో అప్పో సప్పో తీసుకొచ్చి పెడుతున్నారు. దీని మీద నమ్మకం అనేది పెడుతున్నారు. ఈ స్వయం ఉపాధి భవనం అనేది ఖచ్చితంగా మాకు ఒక దారి చూపిస్తుంది. అందుకే మేము ఇందులో భాగస్వాములు కావాలి అని పెడుతున్నారు. పెట్టని వాళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు కూడా వచ్చి పని చేసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా పని కల్పిస్తాం. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. మార్కెట్లో వెళ్ళి సేల్ చేయడం కూడా జరుగుతుంది. మేము సేల్ చేసుకుంటామంటే సేల్ చేసుకోండి, ప్రోడక్ట్ తయారు చేస్తామంటే తయారు చేయండి. కానీ ఇక్కడ ఏం కావాలంటే ప్రధానంగా కష్టం అనేది కావాలి. నేను దివ్యాంగుని, నేను చేయలేను అనే బాధ పక్కన పెట్టి నేను చేసుకుంటాను, నాకు ఏదైనా మీరు కల్పియాలి ఉపాధి అంటే ఖచ్చితంగా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. ఎంతోమందికి స్ఫూర్తి. మేము అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్. అయితే మహేశ్వరం నియోజకవర్గంకి మాత్రమే ఇది పరిమితం కాకుండా మా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదే మన సబితమ్మ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మా స్థానిక ఎమ్మెల్యే అయ్యుండి మా దివ్యాంగుల పట్ల సానుభూతితో వీళ్ళు కూడా సకలాంగులతో సమానంగా ఏదైనా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె పెద్ద మనసు తీసుకొని మాకు జాగా ఇచ్చి బిల్డింగ్ ఏర్పాటు చేసి అందులో స్వయం ఉపాధి కల్పించారు. ఇప్పుడు ప్రజెంట్ మేము అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలి అని అనుకున్నాం కాబట్టి అది లక్ష్యం నెరవేరలేదు మాకు. మాలాగే ఇంకా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతున్నారు. సో అందరూ కూడా అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని డిస్టిక్లలో అందరు ఎమ్మెల్యేలు కూడా ఒక్క నిమిషం మా వికలాంగుల గురించి ఆలోచించి అయ్యో వీళ్ళు ఎలా బతుకుతారు అని కాకుండా ఏదో ఒక స్వయం ఉపాధి కల్పించాలని ఆలోచిస్తే అందరూ కూడా హ్యాపీగా జీవితాన్ని గడపగలుగుతారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా మా సబితమ్మకే దక్కుతుందని చెప్పేసి మేము ప్రధానంగా చెప్పగలం. ఈ నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్లో కూడా దాదాపు ఒక 20 నుంచి 30 మంది నిరంతరం కష్టపడుతూ గ్రూప్ని ముందుకు తీసుకుపోతూ ఉండేవాళ్ళం. ప్రధానంగా ఈ గ్రూప్ యొక్క అధ్యక్షుడు మహేష్ గారు, ప్రవీణ్, సురేందర్ గారు, లింగస్వామి, శ్రీనివాసులు మరియు ఆంజనేయులు గారు, ఇంకొక ఆయన ఆంజనేయులు, ఇలా కురుమూర్తి గారు, రాము, దుర్గమ్మ, రమాదేవి, భీమమ్మ, సంతోష, ఇంకా చాలామంది, భాస్కర్, ఇలా చాలామంది కూడా నిరంతరం తమ వంతు కృషి చేస్తూ మేము ఎక్కడ వెళ్ళినా సరే గ్రూప్గా వెళ్ళి అడగడం జరుగుతుంది. సో ఈ అవకాశం కల్పించిన మా సబితమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డిస్టిక్లో తెలంగాణ వ్యాప్తంగా అందరికీ కూడా స్వయం ఉపాధి భవనం కట్టించి అందులో మిషన్లు వేసి ఉపాధి కల్పించాలని, ఉపాధి కల్పిస్తే దివ్యాంగులు ఎవరి జోలికి పోరు, ఎవరి దగ్గరికి రారు, వారి పని వారు చేసుకొని వారి జీవితాన్ని గడపగలుగుతారని ఆశిస్తున్నాము. ఎందుకంటే చదువుకొని ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చదువుకొని ఒకరిని పోయి బతలాడాల్సిన పరిస్థితి వస్తుంది. పీజీలు, గ్రాడ్యుయేషన్లు చేసి కూడా ఒకరిని పోయి అడుగుతుంటే వాళ్ళు చీపో నువ్వేం చేస్తావు అనే విధంగా ఉన్నారు. సో అలాంటి అవకాశం రాకుండా అలాంటి
చీ అని చూడకుండా వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, దివ్యాంగులు దేనికి కూడా భయపడరు, ఖచ్చితంగా తాము చేసే పనిని చేస్తూ ముందుకు పోతూ ఉంటారని చెప్పడానికే మా యొక్క ఈ సంస్థ నిదర్శనమని మరొక ముందు రోజుల్లో మీ లక్ష్యం ఏంటి? ముందు కూడా మా లక్ష్యం ఏంటంటే సబితమ్మ ఏర్పాటు చేసినటువంటి ఈ స్వయం ఉపాధి భవనానికి స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు కానీ మేయర్ కానీ అందరి సహకారం అందించారు. అలాగే ఇంకా ముందు కూడా మాకు స్వయం ఉపాధి చేసుకోవడానికి ఇంకా ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది కానీ అండ్ మెషినరీ అండ్ ప్రోడక్ట్ తయారు చేసుకోవడానికి రా మెటీరియల్ అనేది తక్కువ ఉంది. ప్రజెంట్ ఇక్కడ దాదాపు 100 మంది చేసుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఒక 10 to 20 మెంబర్స్ చేసుకోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ పీపుల్స్కి పని లేదు. సో వాళ్ళు పని చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం కావాలి, మెషినరీస్ కావాలి, రా మెటీరియల్స్ కావాలి. భవనం ఏర్పాటు చేసుకొచ్చిన సబితమ్మ గారితో పాటు మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిదాయకంగా మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేడం ఏ విధంగా దారి చూపించిందో అలాగే మనము మిగతా వాళ్ళు కూడా వచ్చి ఎంతో అంత మాకు సహాయ సహకారం అందిస్తే మేము ఈ సంస్థను నమస్తే దివ్యాంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్కి ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం, M² అని. M² ప్రొడక్ట్స్ ఎంటర్ప్రైజెస్ అంటే M² అంటే మీతో మేము, దివ్యాంగులు ఎప్పుడు కూడా వెనుకపోరు, మీతో మేము ఉంటాము అనే M² ప్రోడక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ M²కి ఇతరుల సహాయం అనేది ఖచ్చితంగా కావాలి. మేడం అందించిన సహాయానికి రెట్టింపుగా మేము అడగము. మీకు తోచిన సహాయం మీరు ఇవ్వండి. మేము ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మేము దివ్యాంగులందరికీ కూడా స్వయంగా ఉపాధి కల్పిస్తాం. అందరం కలిసికట్టుగా ఉంటాం. ఇక్కడ ఏ ఒక్కరిదో పెత్తనం అనేది లేదు. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా చేసుకోవాలి, అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం మాకు ఈ అవకాశాన్ని కల్పించింది. మాజీ మంత్రి మన విద్యాశాఖ మంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారు మా స్థానిక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా దివ్యాంగులను ప్రత్యేకంగా పట్టించుకోవాలని, పింఛన్ ఒక్కటే పరిమితం కాకుండా వీళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు అనే ఆలోచన రావాలని, ప్రతి మండలం ప్రతి జిల్లాలో ఇలాంటి ఒక భవనాన్ని ఏర్పాటు చేసి దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా మన నూతన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది మేము. సో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. M² ప్రోడక్ట్ని ఆదరించగలరని ప్రతి ఒక్కరికి వినియోగించడం జరుగుతుంది. M² అంటే మీతో మేము, దివ్యాంగులు ఎప్పుడు కూడా మీతోటే ఉంటారు అని చెప్పడానికే ఈ యొక్క ప్రోడక్ట్ని తయారు చేసుకొని పేరు కూడా M² అని పెట్టడం జరిగింది. మీరు ఎక్కడెక్కడనో వెళ్ళి మార్కెట్లలో, షాప్లలో, సూపర్ మార్కెట్లలో కొంటారు. కొనడం వల్ల వాళ్ళు లాభపడతారు. అదేవిధంగా ఈ M² దివ్యాంగుల ప్రోడక్ట్ని కూడా కొని మమ్మల్ని ఆదరించగలుగుతారని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అందరి దగ్గర కన్నా మేము తక్కువలో లో ప్రైస్గా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటో ఇటో చేసి మనకు అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తే మా దివ్యాంగులందరూ కూడా స్వయంగా మా బతుకులు మేము సరిదిద్దుకున్న వాళ్ళు అవుతాం, మా ఫ్యామిలీని మేము పోషించుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి M² ప్రోడక్ట్ని మీరు తప్పకుండా ఆదరించాలని తెలియజేసుకుంటున్నాం. మీకు కావాలంటే ఈ వీడియోలో స్క్రోలింగ్లో కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతే డోర్ డెలివరీ అనేది మేము చేయడం జరుగుతుంది. సో M² ప్రోడక్ట్ని ఆదరించండి. ఈ యొక్క సంస్థ ఏర్పాటుకు సహకరించినటువంటి స్థానిక కార్పొరేటర్లకు మరియు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కి కానీ, డిప్యూటీ మేయర్కి కానీ, అలాగే ప్రత్యేకంగా తెలియజేయడం మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి అయితే ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు ఎంకరేజ్ చేస్తారని, ఖచ్చితంగా మేము ముందు ఇంకా పెద్దగా ఎదిగి మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు లింగస్వామి, నేను బడన్పేటలో ఉంటాను. శ్రీనివాస్, నేను అల్మాస్గూడలో ఉంటాను. నేను చేసే ప్రోడక్ట్స్ ఇది. నా పేరు సురేందర్, నేను బడన్పేటలో ఉంటాను. నేను చేసే తీసుకురాదు. నా పేరు దుర్గా, నేను నీలనగర్లో ఉంటాను. నేను ఇక్కడ ఇస్రాఫీ మేము కొత్తగా స్టార్ట్ చేసిన దాంట్లో
ఇన్స్పైరింగ్ చేస్తున్నారు.